ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఏ పీరియడ్లో, అరే సేవ్ అవ్వలేదు. సరే, ఆబ్జెక్ట్ కరెన్సీ వాల్యూ ఆబ్జెక్ట్ కరెన్సీ సెలెక్ట్ చేయనా సరిపోతుంది. చాలా ఓకే. రీప్లేస్. ఓకే, సో మనం డైరెక్ట్గా ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఓకే, మన వాల్యూ ఇది టోటల్ వాల్యూ 15,000. జస్ట్ నౌ మనం పోస్ట్ చేసినాము, ఆ వాల్యూ యాజ్ ఆఫ్ నౌ ఇంటర్నల్ ఆర్డర్లో ఉంది. ఈ వాల్యూని ఏయుసికి మంత్ ఎండ్ సెటిల్ చేయాలి. మంత్ ఎండ్, ఎవ్రీ మంత్ ఎండ్. నార్మల్గా ఇది వన్ ఆఫ్ ది మంత్ ఎండ్ యాక్టివిటీ. సెటిల్మెంట్, ఆల్ సెటిల్మెంట్స్ విల్ బి వన్ ఆఫ్ ది మంత్ ఎండ్ యాక్టివిటీస్ అయితే. ఓకే, ఆ సెటిల్ ఎలా అనేది చెప్తాను. సో 15,000 అయింది. ఇంకొకటి ఏదన్నా ఇంకొక అసెట్ పోస్ట్ చేద్దాం. ఇంకొక ఆర్డర్ కొంచెం వాల్యూ ఎక్కువ. 15,000 అయింది. సో FB 50. ఓకే, డెబిట్ 15,000, 85,000 తీసుకుంటే ఎంతైనా తీసుకోవచ్చు. నేను రఫ్గా ఉంటుందని చెప్పేసి, మనకు క్యాలిక్యులేషన్ బాగుంటుందని చెప్పేసి 85,000 తీసుకుంటున్నా. 1 lakh అవుతుంది కదా. ఓకే, సేమ్ ఆర్డర్కి మళ్ళీ ఓకే, సిమ్యులేట్, సేవ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్ చూస్తే జస్ట్ రీఫ్రెష్ ఉందా? రిఫ్రెష్ లేదు. ఎగ్జిట్, మళ్ళీ ఎగ్జిక్యూట్. ఓకే, ఇక్కడ ఈసారి చేంజ్ సెలెక్ట్ లేఅవుట్కి వెళ్ళచ్చు. సో ఈ లేఅవుట్ నేను సెలెక్ట్ చేసుకుంటే నాకు అమౌంట్ ఇదిగో 85,000. టోటల్ ఎంత అవుతుంది? 1 lakh. 1 lakh ఈజ్ మై అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ కాస్ట్. ఓకే, ఇప్పుడు మంత్ ఎండ్ నేను ఇప్పుడు సెటిల్ చేస్తే ఏయుసి అసెట్ వాల్యూ ఇప్పుడు 1 lakh అవుతుంది. ఓకే, అది ఓన్లీ ఇంకా ఏయుసికి మాత్రమే. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఏయుసికి ఇంకా లేదు, 0. ఇప్పుడు వెళ్ళి నేను సెటిల్ చేస్తా. ఇంకోటి ఆర్డర్, ఏది ఆర్డర్లో సెటిల్మెంట్ రూల్. ఇక్కడ KO 88. ఓకే, టీ కోడ్ వచ్చేసి KO 88 ఫర్ సెటిల్మెంట్. ఓకే, ఈ ఆర్డర్కి ఏ మంత్లో, ఈ మంత్లో ఓకే, ఏ ప్రాసెసింగ్ టైప్, ఏ ప్రాసెసింగ్ ఆటోమేటిక్ పెట్టామంటే ఆటోమేటిక్గా అంతా అయిపోతుంది. ఇక్కడ బై పీరియడ్. ఓకే, బై పీరియడ్, ఈ పీరియడ్లో మాత్రమే నేను సెటిల్ చేయాలి అనుకుంటున్నా. ఓకే, ఇదిగో ఇక్కడ సెటిల్ చేస్తే మనకు నో ఎర్రర్. ఇక్కడ డాక్యుమెంట్స్ జస్ట్ టెస్ట్ రన్లో టెస్ట్ చేసిన ఇప్పుడు డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే ఇదిగో సెండర్ ఏంటి? ఆర్డర్. ఓకే, ఆర్డర్ నుంచి రిసీవర్ ఏంటి? 2020 అనేది ఏంది? అసెట్. HPIN FXA అంటే ఫిక్స్డ్ అసెట్. HPIN నీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అండ్ కంపెనీ కోడ్ 2020. నీ ఏంటిది 2020? అసెట్ నెంబర్ అసెట్ నెంబర్. అసెట్ నెంబరు ఏయుసి అసెట్ నెంబర్. ఏయుసి అసెట్ నెంబర్. ఇదే యూఎస్డీలో చూపిస్తుంది. ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవాలి మళ్ళీ వాల్యూ. ఎందుకు మనకు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎక్కడైనా చూపించండిలే. ఓకే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏమని ఇన్ఫర్మేషన్? అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఏదానికి సెటిల్ చేస్తుంది? ఏయుసి క్యాపిటలైజ్డ్. ఏయుసి అసెట్కి ఇప్పుడు మనము రియల్ టైంలో రన్ చేస్తే దీనికి ఒక డాక్యుమెంట్ జనరేట్ అవుతాయి, అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అయ్యి ఈ కాస్ట్ అంతా వెళ్ళి ఎక్కడికి ఉంటుంది? ఏయుసి అసెట్కి వెళ్ళి పోస్ట్ అవుతుంది. ఓకే, జస్ట్ నేను బ్యాక్ వచ్చి టెస్ట్ రన్ తీసేసి ఎగ్జిక్యూట్ చేస్తా. ఓకే, కరెంట్లీ లాక్. సో ఈ ఏయుసి అసెట్ లాక్డ్ అని చెప్తా ఉంది. బ్యాక్ వస్తాను.
ఎస్ ఎగ్జిక్యూట్ ఆర్డర్. ఓకే, ఇంకా ఓకే. సో దీనికి సెటిల్ చేస్తే సరే మళ్ళీ టెస్ట్ రన్కి వెళ్ళింది. రిమూవ్ చేయనా టెస్ట్ రన్ రిమూవ్ చేసి రియల్ రన్ చేస్తే ఒకసారి అన్ని బ్యాక్ ఆబ్జెక్ట్ BOR ఏంటి ఇదేలే అన్నీ ఓకే. ఓకే, రిమూవ్ టెస్ట్ రన్. ఎస్, సో ఇప్పుడు సెటిల్ అయ్యింది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి మనకు, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. దీనికన్నా ఇక్కడ క్లిక్ చేస్తే డీటెయిల్స్ లిస్ట్ ఓకే క్లియర్ గా కనిపిస్తుంది మనకు ఏ దాని నుంచి ఏ సెటిల్ అయింది. సో ఆర్డర్ నుంచి ఏయుసికి, ఇది సెండర్ అంటే సెండ్ చేసేవాడు అంటే ఆర్డర్. ఓకే, ఇంటర్నల్ ఆర్డర్ నుంచి రిసీవర్, ఇది ఏయుసి అసెట్. ఎంత వాల్యూ? ఇంత యూఎస్డిలో INR లో కన్వర్ట్ చేసుకుంటే నార్మల్ మనకు 1 lakh అవుతుంది. ఓకే, ఏయుసి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఎవరు సెండరు ఎవరు రిసీవర్ అనేది ఇక్కడ ఆప్షన్లు ఉంటాయి. ఓకే, నేను దీని మీద క్లిక్ చేసిన ఇది ఒక కాస్ట్ ఎలిమెంట్ మనము ఒక కాన్ఫిగరేషన్ స్టెప్ మిస్ చేసిన. ఓకే చెప్తానండి, కాన్ఫిగరేషన్ స్టెప్ చెప్తాను. అక్కడ ఒక చోట కాన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది, అది చెప్తానులే. సో ఇక్కడ సెండర్ వచ్చేసి వీడు, రిసీవర్ వచ్చేసి ఏవిసి అసెట్. ఓకే, ఈ కాస్ట్ ఎలిమెంట్ ఒక కాస్ట్ ఎలిమెంట్ అక్కడ కాన్ఫిగరేషన్ లో పెట్టింటాము. దాని ద్వారా జిఎల్ అకౌంట్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్ కూడా జనరేట్ అవుతాయి. ఓకే, ఈ అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అవ్వాలి అంటే మళ్ళీ నెంబర్ రేంజెస్ ఉండాలి కంపల్సరీగా. ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే నువ్వు ఒకసారి 1 టైం యాక్టివిటీ, ఇది నెంబర్ రేంజెస్ మెయింటైన్ చేయాలి. ఆటోమేటిక్గా ఎర్రర్ ఇస్తుంది. పాత యాక్చువల్గా మర్చిపోయినాను, చెప్తాను. అది ఏంటంటే SPROలో ఇక్కడ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఫర్ సెటిల్మెంట్ డాక్యుమెంట్, నెంబర్ రేంజ్ ఫర్ సెటిల్మెంట్ డాక్యుమెంట్. ఓకే, చాలా సెటిల్మెంట్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్, చాలా నెంబర్ రేంజెస్ వస్తాయి. పాత యాక్చువల్గా మర్చిపోయినాను, ఒక నెంబర్ సెటిల్మెంట్ కోసం ఒక నెంబర్ రేంజ్ ఉంటుంది ఈ ఇంటర్నల్ ఆర్డర్స్ లో. మేబీ కంట్రోలింగ్ లోని ఇంటర్నల్ ఆర్డర్స్ లోనే ఉంటుందో, ఎక్కడో చోట ఎతకాలి. అక్కడ ఒక నెంబర్ రేంజ్ ఉంటుంది, ఆ నెంబర్ రేంజ్ మెయింటైన్ చేస్తే మన కంట్రోలింగ్ ఏరియాకి అగెనెస్ట్ గా సేమ్ మనం కంట్రోలింగ్ ఏరియా నెంబర్ రేంజెస్ కంట్రోలింగ్ డాక్యుమెంట్ కి ఎలా నెంబర్ రేంజ్ మెయింటైన్ చేస్తామో ఈ నెంబర్ రేంజెస్ కూడా సెటిల్మెంట్ కోసం నెంబర్ రేంజ్ ఉంటాయి సపరేట్ గా. ఆ నెంబర్ రేంజ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ నెంబర్ రేంజ్ మెయింటైన్ చేస్తే ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది, ఒకటే అకౌంటింగ్ డాక్యుమెంట్. ఓకే, ఇది ఏమని ఎంట్రీ పడుతుందంటే పర్చేజ్ అకౌంట్, అసెట్ అకౌంట్ డెబిట్, పర్చేజ్ అకౌంట్ క్రెడిట్. ఓకే, మనం జిఎల్ అకౌంట్ కాన్ఫిగరేషన్ లో ఇచ్చింటాం, దాని ద్వారా పడుతుంది. ఇంకోటి అసెట్ ట్రాన్సాక్షన్, సేమ్ మనము అసెట్ ఎక్వైర్ చేసినప్పుడు ఎలా పడతాయో అలాగా, ఒకటి అకౌంటింగ్ డాక్యుమెంట్, ఇంకోటి టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఎలా పడుతుందో ఇలా కూడా ఇది కూడా అంతే సేమ్. జస్ట్ అకౌంటింగ్ డాక్యుమెంట్, ఇక్కడ వచ్చేసి టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్, ఇది టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. సో మనము నార్మల్ గా పర్చేజ్ చేసినప్పుడు 2 డాక్యుమెంట్స్ పడతాయి కదా, ఒకటి అసెట్ అకౌంట్ డెబిట్, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ క్రెడిట్. సో ఇది కూడా అలాగే పడుతుంది ఎంట్రీ, సేమ్ అలాంటివే ఎంట్రీస్, 2 డాక్యుమెంట్స్.
అండ్ ఇంకోటి సిఓ డాక్యుమెంట్ నార్మల్గా ఇది సిఓ, ఎందుకంటే సిఓ యాక్టివిటీ కాబట్టి సిఓ డాక్యుమెంట్ పడుతుంది. ఇది ఎంత అనేది ఏ దానికి చేసినాము, ఏ సిఓ డాక్యుమెంట్ ఏంటి, రిసీవర్ ఏంటి, సెండర్ ఏంటి అనేది సిఓ డాక్యుమెంట్ నార్మల్ ఇది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు డీటెయిల్స్. ఓకే, ఇప్పుడు వెళ్ళి నువ్వు అసెట్ ఇప్పుడు సెటిల్ అయిపోయింది ఈ మంత్ ఎండ్. ఓకే, ఈ మంత్ ఎండ్కి ఎంత 1 lakh ఇన్వెస్ట్ చేసినావు ఈ ఆర్డర్ మీద, ఏ దానికోసం, ఏయుసి అసెట్ కోసం. ఇప్పుడు వెళ్ళి ఏయుసి అసెట్ చూస్తే AS03 2020లో వాల్యూ చూస్తే ఎంత ఉండాలి, 1 lakh. క్లియరా? వచ్చు. మన ఇంటర్నల్ ఆర్డర్ వాల్యూ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఓకే, దీన్ని నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకా అదే ఆర్డర్ మీద మళ్ళీ పోస్టింగ్ చేస్తావు. ఓకే, ఇంకా కూడా చూపిస్తాను. నెక్స్ట్ మంత్ నెంబర్ రేంజ్ ఫర్ ఇంటర్వెల్ బిల్డింగ్స్, నెంబర్ రేంజ్ ఇంటర్వెల్ ఫర్ నెంబర్ రేంజ్ ఇంటర్వెల్ చాలా ఉన్నాయి. సెటిల్మెంట్ నెంబర్ రేంజెస్ అని ఉంటుంది. ఇట్లా కట్టుకుని కాదులే, సర్లే తర్వాత చూద్దాం. దాని నెంబర్ రేంజెస్ ఏముంది. ఏం చేయాలా, స్లాష్ అని FB50 మళ్ళీ నెక్స్ట్ మంత్ లో, అంటే 9th month లో, ఆ మంత్ కి ఎప్పుడు 8th month కి అయిపోయింది, నా సెటిల్మెంట్ చేసేసిన 8th month కాస్ట్ అంతా నేను ఆ మంత్ లో అయిపోయింది. మంత్ ఎండ్ నేను ఆగస్ట్ 31st రన్ చేసేసి సెటిల్మెంట్ చేసేసి ఇంకా కంప్లీట్ అయింది. ఆ మంత్ కి నేను అంతే ఇన్వెస్ట్ చేసేది, ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అని చేసేసి సెటిల్మెంట్ చేస్తే అది పోయి మన ఏయూసీలో కాస్ట్ కూర్చుంటుంది. ఓకే, నెక్స్ట్ మంత్ మళ్ళీ సేమ్ ఆర్డరే, నెక్స్ట్ మంత్ మళ్ళీ సేమ్ ఆర్డర్ని యూజ్ చేసి ఇంకా కొన్ని పోస్టింగ్ చేస్తా. ఈసారి కూడా 1,00,000 పోస్ట్ చేస్తాను, సేమ్ ఆర్డరే. ఓకే, డన్. ఇప్పుడు ఈ 1 lakh ఎక్కడ ఉంటుంది, ఇంటర్నల్ ఆర్డర్ లో ఉంటుంది. 1 lakh అయినా ఎంత ఉండాలి, 1 lakh. ఆ 1 lakh ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసినాం కదా. ముందు 1 lakh ఆల్రెడీ ఏయూసీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి ఆ 1 lakh అయిపోయింది. ఉండదు. ఓకే, ఇప్పుడు 1 lakh మాత్రమే ఉంటుంది. ఓకే, ఇక్కడ టోటల్ తీసుకున్నట్టయితే డీటెయిల్స్ ఉంటాయి. ఓ, క్రెడిట్ చేసినానా, ఏం చేసినా, ఒకసారి ఆడ వెళ్ళి FB03 ఓపెన్ చేయండి. FB60 క్రెడిట్ అది అయినది. ట్రాన్స్ఫర్ ఎంట్రీ కదరా, ఇట్ మే బి క్రెడిట్ ఉంటుంది అందుకే. సో దట్ ఇట్ ట్రాన్స్ఫర్ ఎంట్రీ కదా. ట్రాన్స్ఫర్ కాదు, నేనేం చేసిన అసలు ఇక్కడ ఇప్పుడు డిస్ప్లే 40-50 చేశాను. కరెక్ట్ గానే చేసినాం. ఈ 1 lakh ఉండాలి కదా ఇక్కడ. ఉంది బట్ అది మైనస్ లో వచ్చింది ఆడ ఇంటర్నల్ ఆర్డర్ లో. క్రెడిట్ లో ఉంది. టోటల్ వాల్యూ నాకు 1 lakh చూపించాలి ఇది. ఓకే, ఒకసారి సెటిల్ చేద్దాం, ఎలా అవుతుంది చూద్దాం. సో మళ్ళీ సెటిల్ ఎప్పుడు 9th month. ఓకే, ఇక్కడ నేను డేట్ ఏమన్నా రాంగ్ సెలెక్ట్ చేసుకున్నానా, రైట్. సో ఇక్కడ 9 సెలెక్ట్ చేసుకోవాలి, 9th month లో కదా అది పోస్ట్ 31st చేసింది. రిమూవ్ 31st రిమూవ్ చేయి, 30 పెట్టు. అయినా డేట్ వచ్చేసి అంతే. ఓకే,
ఇక్కడ చూపిస్తుంది, ఇప్పుడు చూపిస్తాను. సో 1 lakh మనది ఇప్పుడు ఉంది. అప్పుడు ఏంటంటే నేను డేట్ నా ఎప్పుడు సెటిల్ చేసినాను కదా, ఆ సెటిల్మెంట్ది మైనస్ అయింది ఇక్కడ. అది ఈ లైన్ ఐటమ్. ఓకే, ఇప్పుడు పోస్ట్ చేసిన లైన్ ఐటమ్ 9th month లో. ఆడ ఆగస్టు సెప్టెంబర్ పెట్టుకున్నారు కాబట్టి అన్ని 2 months వచ్చింది నా. మనం 1 month పెట్టుకుంటే 1 month వస్తుంది. ఫ్రమ్ కాదు డేట్ కాదు టు కాదు డేట్. కాదు 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 అది కాదు. ఇక్కడ ఫస్ట్ 10,000, 15,000, 85,000 ఇంటర్నల్ ఆర్డర్ పోస్ట్ చేసిన. ఓకే, అక్కడ వరకు పోస్టింగ్. ఎప్పుడైతే సెటిల్ చేసినానో 1 lakh, ఆ 1 lakh ఇక్కడ నుంచి మైనస్ అయిపోయింది, 0 ఉంది. ఎప్పుడు ఆగస్ట్ మంత్ లో. ఓకే, నేను ఆగస్ట్ మంత్ రిపోర్టింగ్ ఆగస్ట్ వరకే తీసుకుంటే అప్పుడు 0 చూపిస్తుంది. చూపిస్తుంది. అవునవును. ఇక్కడ ఆగస్ట్ వరకే తీసుకుంటే 0 చూపిస్తుంది. ఎందుకంటే చూపిస్తుంది. 1 lakh రూపీస్ నీ దగ్గర ఉండింది, 1 lakh సెటిల్ చేసినావు ఏయూసీ అసెట్ కి, ఇంకా 0నే కదా నీ దగ్గర ఈ ఆర్డర్ దగ్గర. ఓకే, ఇప్పుడు మళ్ళీ 9th month లో ఇంకో 1 lakh పోస్ట్ చేసిన. ఇక్కడ మేబీ వాల్యూ వేరే అంటే వేరే ఉండేది, వాల్యూ సేమ్ ఉండి మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, ఇంకో 1 lakh పోస్ట్ చేసిన ఎప్పుడు 9th month లో, సెప్టెంబర్ లో. ఆ 1 lakh ఇక్కడ ఓపెన్ లో చూపిస్తుంది. ఇంకా టోటల్ 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 తీసుకున్నట్టయితే 1 lakh ఉంటుంది. ఇక 1 lakh రూపీస్ ఇప్పుడు పోస్ట్ చేసినాయి కదా ఇందాక సెప్టెంబర్ లో, ఆ పోస్టింగ్ ఇవి 1 lakh. దీన్ని మళ్ళీ సెప్టెంబర్ మంత్ ఎండ్ మళ్ళీ సెటిల్ చేస్తే ఇక్కడ మైనస్ ఇంకొక లైన్ ఐటమ్ క్రియేట్ అయ్యి మైనస్ 1 lakh వస్తుంది. ఓకే, సెటిల్ చేద్దాము. ఓకే, ఇక్కడ సెటిల్ చేద్దాం. ఎప్పుడు సెప్టెంబర్ లో సెటిల్ చేస్తాం. 9th period. 9th పీరియడ్, మళ్ళీ పీరియడ్ ఎండే. ఓకే, డన్. ఓకే, అకౌంటింగ్ డాక్యుమెంట్స్ సేమ్ పడతాయి, మళ్ళీ సేమే ఉంటాయి. సెకండ్ అకౌంట్ అంటే మళ్ళీ మంత్ ఎండ్ మళ్ళీ కొన్నావు అన్నట్లు మళ్ళీ ఈ అకౌంటింగ్ డాక్యుమెంట్ ఈ ఏయూసీ అసెట్ కి ఇప్పుడు వెళ్ళి రీఫ్రెష్ చేస్తే ఇక్కడ ఎంత ఉండాలి వాల్యూ? 2 lakhs. ఎందుకు? ఆగస్ట్ మంత్ 1,00,000, సెప్టెంబర్ మంత్ 1,00,000. మంత్ 1,00,000. ఓకే, 2 months ఇన్వెస్ట్మెంట్ కలిపి ఏయూసీ అసెట్ ఉంది. ఓకే, ఇప్పుడు అక్టోబర్ లో లేదంటే సెప్టెంబర్ మంత్ ఎండ్ కల్లా కంప్లీట్ అయింది, బిల్డింగ్ కంప్లీట్ అయింది, 2 months లోనే కంప్లీట్ చేసినావు. దీన్ని మెయిన్ అసెట్ గా కన్వర్ట్ చేయాలి. ఈ అసెట్ ని, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ ని మెయిన్ అసెట్ గా కన్స్ట్రక్ట్ చేయాలి. ఎక్కడ చేయొచ్చు అంటే మెయిన్ అసెట్ గా లెసన్. ఓకే, ఇక్కడ స్లాష్ KO02 వెళ్ళి ఇక్కడే సేమ్ మళ్ళీ ఎక్స్ట్రాస్ క్రియేట్ కంప్లీటెడ్ అసెట్. ఓకే, కంప్లీటెడ్ అసెట్ అడిగితే ఇప్పుడు అసెట్ క్లాస్ ఇవ్వాలి. ఇప్పుడు చెప్పండి, మీకు నిజంగా అర్థమైంటే ఇక్కడ కరెక్ట్ గా చెప్తారు, లేదంటే మళ్ళీ చెప్తారు. ఇక్కడ అసెట్ వచ్చి ఏయూసీ కాకుండా ఇంకొకటి బిల్డింగ్ క్రియేట్ చేసినాం చూడు, అదే వేయాలా? బిల్డింగ్ అనేది ఏది రియల్ అసెట్, రియల్ అసెట్ లోది ఏయూసీ నాన్ ఏయూసీ అసెట్ అంటాం దీన్ని. ఓకే, నాన్ ఏయూసీ అసెట్ క్లాస్ బిల్డింగ్స్ అనే దాంతో ఒక అసెట్ క్లాస్ క్రియేట్ చేసినాం, ఆ అసెట్ క్లాసే ఇవ్వాలి. ఓకే, ఇక్కడ కంపెనీ కోడ్ ఇక్కడ ఆల్రెడీ ఉంది, కంపెనీ కోడ్ బట్ ఇవ్వచ్చు. ఓకే, జస్ట్ ఎంటర్ చేస్తే ఫిల్ ఆన్ రిక్వైర్. ఓకే, కాస్ట్ సెంటర్ ఇవ్వాలి మనం, ఎందుకంటే అసెట్ క్రియేట్ చేసేటప్పుడు కాస్ట్ సెంటర్ మ్యాండేటరీ కదా. ఓకే, కాస్ట్ సెంటర్. 1 asset created internally, distributed rules are created. ఇక్కడ సెటిల్మెంట్ రూల్ ఉంటుంది మళ్ళీ. ఓకే, సెటిల్మెంట్ రూల్ 2020 అనేది ఏయూసీ అసెట్. ఓకే, రూల్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది, సెటిల్మెంట్ రూల్ ఇక్కడ. ఓకే, ఈ 100% ఈ అసెట్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని చెప్పేసినట్టు ఇక్కడ ఫుల్ చేసేటప్పుడు ఇక్కడ అసెట్ నెంబర్ ఇంకా క్రియేట్ అవ్వలే. ఓకే, నేను సేవ్ చేస్తే అప్పుడు నెంబర్ వచ్చి క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇంకా ఇంటర్నల్ నెంబర్ అని ఇంకా ప్రాసెసింగ్ లో ఉంది ఇప్పుడు. ఓకే, సేవ్ చేసి ఇప్పుడు వెళ్ళి చూస్తే
ఎక్స్ట్రాస్ క్రియేట్ ఓకే ఎక్స్ట్రా సెటిల్మెంట్ రూల్లోకి వెళ్తే అప్పుడు అసెట్ క్లాస్ న్యూ అసెట్ ఒకటి ఈ అసెట్ క్లాస్ తోటి క్రియేట్ అయి ఉంటుంది 2021 ఓకే 2021 ఇప్పుడు 2020లో ఏంటి అసెట్ ఏయూసి అసెట్ 2021 అనేది న్యూ అసెట్ ఇంకా దీంట్లోకి వాల్యూ రాలే ఓకే ఇప్పుడు నేను సెప్టెంబర్ మంత్ ఎండ్ ఏం చేస్తానంటే ఈ ఈ ఈ వాల్యూనే సేమ్ ఓకే సేమ్ ఆర్డర్ తోటే ఇక్కడ జస్ట్ ఇక్కడ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎక్కడ సెటిల్ అయింది ఏయూసి అసెట్ సెటిల్ అయింది యాజ్ ఆఫ్ నౌ ఓకే ఇక్కడ ఆప్షన్ ఫుల్ సెటిల్మెంట్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రూల్ ఇచ్చినాం చూడు ఫుల్ అన్నప్పుడు సెటిల్మెంట్ ఇదే సెటిల్మెంట్ టైప్ ఫుల్ అన్నప్పుడు ఈ అసెట్కి వచ్చి వాల్యూ ట్రాన్స్ఫర్ అవుతుంది ఆటోమేటిక్ గా మనం ఏం మాన్యువల్ గా చేయనప్పుడు ఓకే జస్ట్ టెస్ట్ రన్ తోటి చేస్తాం ఓకే ఇక్కడ డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ సెండర్ ఓకే సెండర్ వీడు ఎవరు ఏయుసి ఇంటర్నల్ ఆర్డరు ఏయుసి సెండర్ ఇక్కడ రిసీవర్ ఎవడు ఫిక్స్డ్ అసెట్ 2021 అంటే మన మెయిన్ అసెట్ ఓకే ఈ అసెట్ ఇప్పుడు నేను రియల్ ఎగ్జిక్యూషన్ చేస్తే టెస్ట్ రన్ లో ఉంది కాబట్టి ఇంకా రాలే వాల్యూ అప్డేట్ కాదు ఓకే రిమూవ్ చేసి టెస్ట్ రన్ రిమూవ్ ఎగ్జిక్యూట్ ఓకే మళ్ళీ లాక్డ్ అనే ఉంది ఇక్కడ ఇది లాక్ లో ఉంటుంది లాక్ లో ఉండకూడదు ఇది రిపోర్ట్ జస్ట్ ఓకే ఓకే ఇక్కడ రిమూవ్ టెస్ట్ రన్ ఎగ్జిక్యూట్ ఓకే ఇక్కడ డాక్యుమెంట్స్ మన అకౌంటింగ్ డాక్యుమెంట్స్ పడిపోతాయి సేమ్ అకౌంటింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి 1 వచ్చేసి టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఇంకొకటి అసెట్ ట్రాన్సాక్షన్ ఓకే అసెట్ ఒకటి వచ్చేసి ఇది ఉంది ఇంకొకటి వచ్చేసి 2021ది ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే ఎస్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అగైన్ సో జస్ట్ ట్రాన్స్ఫర్ అయినాయి అంతే ఇప్పుడు వెళ్ళి నేను 2021కి 2020లో వాల్యూ ఉంది ఓకే 2021 నేను ఇప్పుడు రీప్రెస్ చేస్తే ఎంత ఉండాలి వాల్యూ ఇక్కడ 2 lakhs 2 lakhs వచ్చింది 2 lakhs మీద ఆర్డినరీ డిప్రిసియేషన్ ఇంకా నెట్ బుక్ వాల్యూ నార్మల్ ఇంకా అసెట్ ఇప్పుడు కొన్నట్టు ఓకే ఇప్పటి నుంచి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది ఈ డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది మనము అసెట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ డిప్రిసియేషన్ కీ ఉంటే ఆ డిప్రిసియేషన్ కీ ద్వారా క్యాలిక్యులేట్ అవుతుంది ఓకే ఇది అక్వైరింగ్ ఎంట్రీ అక్వైర్ ట్రాన్స్ఫర్ అసెట్ ఏమనుంది ఇక్కడ అక్వైర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కరెంట్ ఇయర్ అక్విజిషన్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్మెంట్ సో ఇన్వెస్ట్మెంట్ మెజర్ నుంచి అంటే ఏయుసి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసినాం ఇప్పుడు వెళ్ళి 2020లో చూస్తే 2020లో ఇంకా ఈ అసెట్కి నువ్వు వాల్యూ 0 ఉన్నప్పుడు ఇంక ఈ అసెట్ ఉన్న ఒకటే లేకున్నా ఒకటే కదా టెక్నికల్ గా ఈ వాల్యూ ఎప్పుడైతే ఈ అసెట్ వాల్యూ నార్మల్ గా అయితే ఏం చేస్తారంటే ఈ అసెట్ వాల్యూస్ అన్ని ఈ ఏయుసి అసెట్స్ అన్ని రిటైర్ చేస్తారు అంటే జస్ట్ లాక్ చేస్తారు ఏం రన్ కాకుండా ఏమి చేయకుండా బట్ ఉన్నా నో ప్రాబ్లం ఎందుకంటే వాల్యూ 0 ఉన్నప్పుడు ఇవి యాక్టివ్ లో ఉంటే ఏంటి యూజ్ లేకుంటే ఏంటి యూజ్ ఎక్కడ ఎఫెక్ట్ ఉండదు కదా డిప్రిసియేషన్ అవ్వదు ప్లాన్డ్ అవ్వదు ఏం అవ్వదు డిప్రిసియేషన్ కీ లేదు ఒకవేళ కీ ఉన్నా కూడా ఏమన్నా అవుతుందా ఈ ఏయుసి అసెట్ ఎందుకంటే దీని వాల్యూ 0 ఉంది ఏమన్నా వాల్యూస్ ఉంటే మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసి పోస్టింగ్ చేస్తే ఏమన్నా ఎఫెక్ట్ ఎక్కడైనా ఫైనాన్షియల్ ఎఫెక్ట్ అవుతుంది అనేది నార్మల్ గా అకౌంట్ ఈ అసెట్ అకౌంటింగ్ లో వాళ్ళు ఏయుసి అసెట్స్ ని డీయాక్టివేట్ చేసుకుంటారు ఈ ఒకసారి సెటిల్ అయిన తర్వాత
అది ఓకేనా, అసెట్ క్లియర్ క్లాస్ ఉందా? లో పెట్టుకోవచ్చు కదా? అసెట్ క్లాస్ లో డియాక్టివేషన్ పెట్టుకోవచ్చు కదా? అసెట్ క్లాస్ లో పెట్టుకోవచ్చు డియాక్టివేషన్. నా ఇది పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, ఇప్పుడు శోభ అపార్ట్మెంట్ ఉంది కదా, ఇది ఇంటర్నల్ ఆర్డర్ క్రియేట్ చేస్తుంటారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఇచ్చి సేల్ చేస్తుంటారు కదా, కట్టించి. ఉండొచ్చు, ఉండొచ్చు. వాళ్ళు ఎస్ఏపి యూజ్ చేస్తుంటే, ఎస్ఏపినే కాదు, ఏ ఈఆర్పి యూజ్ చేసినా ఏయుసి అసెట్ యూజ్ చేస్తారు. ఏయుసి అసెట్ కింద అసెట్ అండర్ కన్స్ట్రక్షన్, దాన్ని ఇంటర్నల్ ఆర్డర్ గానో డబ్ల్యూబిఎస్ గానో, డబ్ల్యూబిఎస్ గా కూడా చేయొచ్చు. సేమ్ ఇంటర్నల్ ఆర్డర్ ప్లేస్ లో డబ్ల్యూబిఎస్ ఎలిమెంట్ అంటే ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు ఎల్ఎన్టీ ఒక ఏంటి ఫ్లైఓవర్ కడుతున్నారు, మన మెట్రో ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ కొన్ని ఇయర్స్ పట్టింది, ఇదేం మంత్ లో నుంచి అయ్యే పని కాదు అది కదా. ఒక ఫ్లైఓవర్ రాయడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది. అలాంటప్పుడు ప్రాజెక్ట్ యూజ్ చేసి ఆ ప్రాజెక్ట్ నుంచి ఈవెన్ రెవెన్యూస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు, రెవెన్యూస్ కూడా చూపించుకోవచ్చు డబ్ల్యూబిఎస్ ఎలిమెంట్ నుంచి. అక్కడ కాస్ట్ అవుతోంది, ఎంత కాస్ట్, కొన్ని ఇయర్స్ పట్టింది ఆ కాస్ట్, ఆ బిల్డింగ్, ఆ ఫ్లైఓవర్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి. ఆ కాస్ట్ అంతా కూడా క్యాప్చర్ చేయొచ్చు, డబ్ల్యూబిఎస్ ద్వారా క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా కూడా చేయొచ్చు. బట్ కొన్ని ఇయర్స్ పడితే వాళ్ళు ఏంటంటే కొంతమంది డబ్ల్యూబిఎస్ బెటర్ ఏమో, ప్రాజెక్ట్ సిస్టమ్స్ మా కంటిన్యూషన్ ఉంటుంది ఇది అని చెప్పేసి డబ్ల్యూబిఎస్ యూజ్ చేస్తారు. దీనికి దానికి డిఫరెంట్ ఏమన్నా అంటే ఇంటర్నల్ ఆర్డర్ కి ఇప్పుడు రెండు సేమే కదా? సేమ్ ఫంక్షనాలిటీ సేమే. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ మంత్ ఇంటర్నల్ ఆర్డర్ అనుకో లాంగ్ రన్ చేయడానికి ఉండదు. ఈవెన్ చేయొచ్చు కొన్ని ఇయర్స్ వరకు ఇది కూడా. బట్ ఏంటంటే ప్రాజెక్ట్ సిస్టమ్స్ దాని మీద రెవెన్యూ చేయడానికి, రెవెన్యూ జనరేట్ అయిందనుకో ఇన్ కేసు, ఇప్పుడు ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా అనుకో రెవెన్యూని ఎక్కడ క్యాప్చర్ చేయడానికి లెవెల్ ఉండదు. అదే డబ్ల్యూబిఎస్ లో అనుకో ఒక డబ్ల్యూబిఎస్ ఎలిమెంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో అండర్ లెవెల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ లెవెల్స్ ని ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ కాస్ట్ ఆబ్జెక్ట్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ లెవెల్ అనుకో CJ20N లో డబ్ల్యూబిఎస్ ఎలిమెంట్ మీకు పూర్తిగా తెలియదేమో, అది తెలిస్తేనే క్లియర్ గా వస్తుంది. ఒక లెవెల్లో కాస్ట్ గురించి క్యాలిక్యులేట్ చేస్తారు, ఓకే. ఇంకో లెవెల్లో రెవెన్యూస్ వచ్చినాయి అనుకో వాళ్ళకి, ఇన్ కేసు ఏదైనా ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అది, ఫర్ ఎగ్జాంపుల్ నాసాలో ఏదన్నా ఒకటి ప్రాజెక్ట్ క్రియేట్ చేసినారు, మిడిల్లోనే రెవెన్యూ జనరేట్ అయింది అనుకో వాళ్ళకు, రెవెన్యూ వచ్చే ఛాన్సెస్ ఏముంటాయి చెప్పు? ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ కాకనే రెవెన్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏముంటాయి? ఒక సినిమానే ప్రొడ్యూస్ చేస్తున్నావు, ఓకే. సినిమా ప్రొడ్యూస్ చేస్తే ప్రమోషన్స్ కోసమో లేదంటే ఆ సినిమాలో ఇంకా పార్ట్నర్ కోసమో పార్ట్నర్షిప్ కోసమో వస్తారు. దాన్ని రెవెన్యూగా కూడా చేయొచ్చు మనం. వన్ ఆఫ్ ది కాస్ట్ ప్రొడ్యూస్ చేయడము, నువ్వు కాస్ట్ ఇన్కర్ చేయాలి, సినిమాని కంప్లీట్ చేయాలనేది మెయిన్ ఎలిమెంట్, ఓకే. దానికి ఇది సబ్ బిల్డర్స్ లో ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. జరుగుతుంది కదండి. ఏది? బిల్డర్స్ కూడా మామూలుగా ఇప్పుడు అలానే కట్ చేసేది. ఇక్కడ 4 ఆ, అపార్ట్మెంట్స్ కడుతున్నారంటే ఆ 4 అపార్ట్మెంట్స్ కి మనం పోయి ముందుగానే డబ్బులు ఇచ్చేస్తాం. డబ్బులు అడ్వాన్స్ అడ్వాన్స్ తీసుకోవడము, రెవెన్యూస్ దాని నుంచి ఉంటాయి. ఉమ్, అవన్నీ ఉమ్. క్యాప్చర్ చేయాలి, అలాంటివి ఉన్నాయి కాంప్లికేషన్స్ అంటే డబ్ల్యూబిఎస్ ఎలిమెంట్ యూజ్ చేస్తారు. లేదు అవన్నీ ఏం లేదు, డైరెక్ట్ గా నాది ఒక కంపెనీ, నేను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాను, నాకు ఆ రెవెన్యూతో వాటితో పని లేదు, నేను డైరెక్ట్ గా ఓన్లీ కాస్ట్ ఇంకర్ చేస్తున్నాను అంటే ఇంటర్నల్ ఆర్డర్ యూజ్ చేసి కంప్లీట్ చేస్తారు ఆ సెట్ ని. నా ఒకసారి ఎక్సెల్లో నా ఫస్ట్ ఇంటర్నల్ ఆర్డర్ క్రియేట్ చేసి తర్వాత ఏసీ ట్రాన్స్ఫర్ చేసి నుంచి ఒకసారి అది టీ కోడ్లో అట్లా ఒకసారి మెన్షన్ చేయను, జస్ట్ 4 స్టెప్స్. ఓకే, ఏమేం ఫస్ట్ చేస్తాం ఇంటర్నల్ అనేది? ఫస్ట్ ఫస్ట్ ఇంటర్నల్ ఇంటర్నల్ ఆర్డర్ క్రియేట్ క్రియేట్ చేస్తాం, చేస్తాం. ఇంటర్నల్ టీ కోడ్. ఓకే, ఇంటర్నల్ ఆర్డర్ టుమారో ఇంకొకటి ఉందిలే, ఇంకొక సినారియో ఉంది, ఇంకోటి చేయాలి. ఇది ఎలా ఆటోమేటిక్ గా వచ్చేదానికి కూడా మళ్ళీ ఇంకొక క్లాస్ లో కూడా చెప్పాలి. అది కూడా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. నేను అటెండ్ అయిన ప్రతి ఇంటర్వ్యూలోనూ పడినాయి నాకు క్వశ్చన్లు. ఓకే. ఇప్పుడు ఇది కొంచెం ఓవర్వ్యూ వచ్చింది. ఓకే, చాలా ఉంది, గుర్తుపెట్టుకోవడం కష్టము, బట్ ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటది. KO01 లో ఇంటర్నల్ ఆర్డర్. ఈ ఇంటర్నల్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఇంక అన్ని పాత్ లోను జస్ట్ ఫస్ట్ ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళి
ఎక్స్ట్రాస్లోకి వెళ్ళి ఏయుసి క్రియేట్ చేస్తాం. ఏయుసి ఓకే. తర్వాత FB50లో కాస్ట్ పోస్ట్ చేస్తాం జిఎల్ అకౌంట్స్ యూజ్ చేసి. జిఎల్ని యూజ్ చేసి జిఎల్ పోస్టింగ్స్ విత్ ఇంటర్నల్ ఆర్డర్స్. విత్ ఆర్డర్. ఓకే. నెక్స్ట్ ఇలాగా మంత్ ఎండ్ కేఓ మళ్ళీ సెటిల్మెంట్ చేస్తావు. మంత్ ఎండ్ కేఓ 88లో బై పీరియడ్. ఓకే, నువ్వు బై పీరియడ్ చేస్తుంటే బై పీరియడ్ ఫస్ట్ ఏయుసికి సెటిల్ చేయాలి. బై పీరియడ్ పీరియడ్ టు ఏయుసి అసెట్. ఓకే. నెక్స్ట్ ఫైనల్ సెటిల్మెంట్. KO 88 అగైన్ KO 88లో ఫైనల్ సెలెక్ట్ చేసుకొని టు రియల్ అసెట్. ఓకే. దీనికన్నా ముందు ఇంకొకటి స్టెప్ ఉంది. దానికన్నా ముందు సెటిల్మెంట్ ఎక్స్ట్రాస్లో రియల్ కన్వర్ట్ క్రియేట్ రియల్ అసెట్. సేమ్ దీంట్లోనే KO01లోనే ఇవన్నీ యాక్టివిటీస్ చేసిన తర్వాత సెటిల్మెంట్, ఫైనల్ సెటిల్మెంట్. ఓకే. ఒక కాన్ఫిగరేషన్ స్టెప్ మిస్ చేసినాను మీకు చెప్పేటప్పుడు, గుర్తు రావట్లే. కాస్ట్ ఎలిమెంట్ ఇది KO07 KO07 KO06 అనుకుంటా. KO09 OK06 what is the T code to assign cost element for internal order. OK B9 కాదు, KO-T2 కాదు, OK07 అలొకేషన్ స్ట్రక్చర్. OK07 OK07 OK06 ఉంది. ఎస్ ఇక్కడ అలొకేషన్ స్ట్రక్చర్లో ఇక్కడ ఏంటంటే నేను ఒక అలొకేషన్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాను. OK06 అనుకుంటా. OK06 ఇది ఈ కోడ్. ఇది కూడా మన యాక్టివిటీ అలొకేషన్ స్ట్రక్చర్. ఎస్. సో ఇది మిస్ చేసినాం కాస్ట్ ఎలిమెంట్, నిన్న మిస్ చేసిన కాన్ఫిగరేషన్ అది. OK06 ఇక్కడ న్యూ ఎంట్రీస్ తీసుకొని నీ కంపెనీ కోడ్ జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం పెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ అసైన్మెంట్లో ఒక అసైన్మెంట్ కూడా ఐడెంటిఫికేషన్. ఓకే. నెక్స్ట్ సోర్స్లో ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్. సో ఫ్రమ్ ఏ కాస్ట్ ఎలిమెంట్ నుంచి ఏ కాస్ట్ ఎలిమెంట్స్ వాటితో కాస్ట్ ఎలిమెంట్స్ జస్ట్ జిఎల్ అకౌంట్స్ ఇస్తాం అంతే. ఇవి కాస్ట్ ఎలిమెంట్స్ అంటే ఏ ఎక్స్పెన్సెస్ ఏ అకౌంట్స్ అయినా ఇవ్వచ్చు. ఓకే. ఇవి సెటిల్మెంట్. మళ్ళీ దీనికి అసెస్మెంట్ కాస్ట్ ఏమి ఉండదు. ఓకే. సెటిల్మెంట్ మళ్ళీ సెటిల్మెంట్ ఏ దానికి సెటిల్మెంట్ చేయాలంటే ఫిక్స్డ్ అసెట్స్ రిసీవర్. ఓకే. బై కాస్ట్ ఎలిమెంట్. కొన్నిసార్లు కాస్ట్ సెంటర్ కూడా సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది రియల్ టైంలో. అలాంటి టైంలో ఇక్కడ న్యూ ఎంట్రీ చేసుకొని ఇక్కడ ఏది ఆప్షన్స్లోకి వెళ్తే కాస్ట్ సెంటర్ అని
ఇట్లా వేరే వేరే ఉంటాయి. అవి రియల్ టైంలో మన రియల్ సిచ్యువేషన్ బట్టి వాడుకోవచ్చు అంతే. ఇక్కడ జస్ట్ నేను ప్రజెంట్ ఇదొకటి వాడుకున్నా. ఇక్కడ అలొకేషన్ స్ట్రక్చర్ ఏంటంటే కాస్ట్ A1 అని ఉంది ఇంతకు ముందు. మన ఇంటర్నల్ ఆర్డర్ కదా, ఇంటర్నల్ ఆర్డర్ డిస్కనెక్ట్ అయిపోయి